హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ రవిచంద్ర. విండోస్ 10లో వచ్చినటువంటి కొత్త ఫీచర్స్, రీఇంట్రడ్యూస్ అయినటువంటి స్టార్ట్ మెనూ, మోస్ట్ యూజ్డ్ యాప్స్, సెట్టింగ్ ఏరియా, అప్లికేషన్స్ మనకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవడం, వర్కింగ్ స్పేస్, వర్కింగ్ ఏరియా, ఆప్షన్స్ ఎలా మార్చుకోవాలి, టాస్క్ బార్ వ్యూ, విర్చువల్ డెస్క్టాప్, విండోస్ డిజిటల్ అసిస్టెంట్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్, ఇవన్నీ కూడా మనం తదుపరి 4 వీడియోల ద్వారా పూర్తిగా తెలుసుకుంటాం. ప్రస్తుతం విండోస్ 10లో రీఇంట్రడ్యూస్ అయినటువంటి స్టార్ట్ మెనూ, విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనకి స్టార్ట్ మెనూ కనిపిస్తుంది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్లో దీన్ని పూర్తిగా తొలగించారు. స్టార్ట్ మెనూలో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి విండోస్ 10లో మళ్ళీ లభ్యమవుతున్నాయి. మీరు చూస్తున్నటువంటి డెస్క్టాప్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ డెస్క్టాప్. ఈ డెస్క్టాప్లో ఎడమవైపు బాటంలో కార్నర్లో కనిపిస్తున్నటువంటి విండోస్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి స్టార్ట్ మెనూ వస్తుంది. ఈ స్టార్ట్ మెనూ మనకి 2 భాగాలు కనిపిస్తుంది. కుడి మెనూ, ఎడమ మెనూ. కుడివైపు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్లో ఉన్నటువంటి వ్యూలోనే స్టార్ట్ మెనూ ఆప్షన్ అన్నీ కనిపిస్తున్నాయి. మోస్ట్ యూజ్డ్ యాప్స్, ఆల్ యాప్స్, పవర్, సెట్టింగ్స్, ఫైల్ ఎక్స్ప్లోరర్. కుడివైపు కనిపిస్తున్నటువంటి స్టార్ట్ మెనూలో ఐకాన్స్ అనేవి కూడా విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్లో కనిపించినటువంటి స్టార్ట్ డెస్క్టాప్ స్క్రీన్. ఈ స్టార్ట్ మెనూ మనకు కావాల్సిన విధంగా లెఫ్ట్, టాప్, రైట్ సైజు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇంకా మరిన్ని యాప్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఇంటర్నెట్ నుంచి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్, వెదర్, క్విక్ ఇన్ఫర్మేషన్. టాప్లో మీకు అకౌంట్ నేమ్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే చేంజ్ అకౌంట్ సెట్టింగ్స్, లాక్, సైన్ అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తున్నాయి. కింద ఫైల్ ఎక్స్ప్లోరర్, సెట్టింగ్స్, పవర్లో స్లీప్, షట్ డౌన్, రీస్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తున్నాయి. ఆల్ యాప్స్లో మీ ఆపరేటింగ్ సిస్టమ్లో ఇన్స్టాల్ అయినటువంటి అన్ని అప్లికేషన్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్, గెట్ ఆఫీస్ అనే అప్లికేషన్ నేను టాస్క్ బార్లో యాడ్ చేయాలనుకుంటే గెట్ ఆఫీస్ని రైట్ క్లిక్ చేసి పింక్ టు టాస్క్ బార్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టాస్క్ బార్లో యాడ్ అయినట్టు కనిపిస్తుంది. దీన్ని తొలగించాలనుకుంటే టాస్క్ బార్ నుంచైనా రైట్ క్లిక్ చేసి అన్పింగ్ ఫ్రమ్ ద టాస్క్ బార్ క్లిక్ చేయొచ్చు, లేదా ఆల్ యాప్స్ నుంచి కూడా అన్పింగ్ చేయొచ్చు. కుడివైపు ఉన్నటువంటి స్టార్ట్ మెనూలో అప్లికేషన్స్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్లో మనకి లభ్యమైనట్టుగానే కనిపిస్తున్నాయి. ఒక సపరేట్ సెక్షన్స్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, పింక్ టు స్టార్ట్ క్లిక్ చేస్తే మనం యాడ్ చేసినటువంటి యాప్ ఇక్కడ కుడివైపు కింద యాడ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, గూగుల్ క్రోమ్. పిన్ టు స్టార్ట్ ఇస్తున్నాను. ఇక్కడ యాడ్ అయినటువంటి గెట్ ఆఫీస్ అనే అప్లికేషన్ నేను పైకి ట్రాక్ చేయొచ్చు. ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి ట్రాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లికేషన్స్ మనం కావాల్సిన విధంగా ట్రాక్ చేసుకోవచ్చు. మై స్పేస్ అనే టైటిల్ ఇస్తున్నాను. అదేవిధంగా ఆల్రెడీ ఉన్నటువంటి ఈ యాప్ సెక్షన్స్ కూడా మనం టైటిల్ మార్చుకోవచ్చు. లైవ్ టూల్స్ అని ఇచ్చాను. ఈ విధంగా స్టార్ట్ మెనూ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన లైవ్ ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ యాప్స్ని స్టార్ట్ మెనూలో క్విక్ యాక్సెస్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్దాం. పర్సనలైజేషన్లో డిఫాల్ట్గా విండోస్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇది. ఇప్పుడు ఏదైనా బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలంటే క్లిక్ చేయడం ద్వారా మార్చుకోవచ్చు, లేదా మీ సిస్టంలో ఉన్నటువంటి ఏదైనా పిక్చర్ని బ్రౌజర్ ఆప్షన్ ద్వారా బ్యాక్గ్రౌండ్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్తో పాటుగా బ్యాక్గ్రౌండ్కి సాలిడ్ కలర్ ఇవ్వాలనుకుంటే సాలిడ్ కలర్ ఇవ్వచ్చు. స్లైడ్ షో పెట్టుకుంటే మనం పెట్టుకున్నటువంటి డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ కనిపిస్తుంది. చేంజ్ పిక్చర్, ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్ ఎవ్రీ మినిట్ చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ టైం సెట్ చేసుకోవచ్చు. 1 by 1 పిక్చర్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కలర్, మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి టాస్క్ బార్, స్టార్ట్ మెనూ కలర్స్ మార్చాలనుకుంటే ఆటోమేటికలీ పిక్ ఏ అసెట్ కలర్ ఫ్రమ్ మై బ్యాక్గ్రౌండ్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆటోమేటిక్ కలర్ అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఈ స్టార్ట్ మెనూకి మనకి ఆ కలర్ అప్లై అయింది. అప్లికేషన్ అన్ని కూడా కలర్ వచ్చింది. ఆటోమేటికలీ పిక్ ఏ యాక్షన్ కలర్ ఫ్రమ్ మై బ్యాక్గ్రౌండ్ క్లిక్ ఆఫ్ చేస్తే ఉన్నటువంటి ఏదైనా కలర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షో కలర్ ఆన్ స్టార్ట్ టాస్క్ బార్ అండ్ యాక్షన్ సెంటర్ క్లిక్ చేయండి. మనం అప్లై చేసినటువంటి కలర్ టాస్క్ బార్కి, స్టార్ట్ మెనూకి ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. లాక్ స్క్రీన్ లాక్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ పిక్చర్ మార్చాలనుకుంటే బ్రౌజర్ ఆప్షన్ ద్వారా మీ కంప్యూటర్లో ఉన్నటువంటి ఏదైనా పిక్చర్ని బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. లాక్ స్క్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ పిక్చర్ మార్చుకోవచ్చు, లేదా స్లైడ్ షో ఏదైనా పెట్టుకోవచ్చు. థీమ్ సెట్టింగ్స్లో విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్లో లభ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్ అనేక లభ్యమవుతున్నాయి. ఆప్షన్స్ అన్నీ కూడా. స్టార్ట్ మెనూ సైజు టాప్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. విధంగా లెఫ్ట్, రైట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. విండోస్ 8.1లో వచ్చినటువంటి స్టార్ట్ స్క్రీన్ మీకు కావాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ట్యాబ్లెట్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఆన్ చేస్తే మనకి ట్యాబ్లెట్ మోడ్ అనేది యాక్టివేట్ అయింది. స్టార్ట్లోకి వెళ్ళండి. స్టార్ట్ మెనూ క్లిక్ చేస్తే విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్లో మనకి అప్లికేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్లో బ్యాక్గ్రౌండ్ ఒక కలరే ఉండేది స్పెసిఫిక్గా. ట్రాన్స్పరెంట్ యాడ్ అవడం ద్వారా మన డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ పెట్టినటువంటి బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఇక్కడ కనిపిస్తుంది.
ట్యాబ్లెట్ మోడ్ని నేను తొలగించాలనుకుంటే సేమ్ సెట్టింగ్స్లో ట్యాబ్లెట్ మోడ్ని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఆఫ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం youtube.com/thewebinsight అనే ఛానల్ వీక్షించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేట్స్ అన్ని కూడా మీరు ఉచితంగా మెయిల్లో పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.